ఎముక పరిమాణంలో సుమారుగా సగం వరకు ప్రోటీనే ఉంటుంది. ఎముక క్షీణించినప్పుడు దాన్ని భర్తీ చేయటానికి అది అత్యవసరం. దీని విషయంలో ప్రోటీన్ 2 పాత్రలు పోషిస్తుంది. ఒకటి, పేగుల్లో కాల్షియంను గ్రహించుకోవటానికి తోడ్పడటం. 2, మూత్రంలోంచి కాల్షియం బయటకు పోవటానికి సాయపడటం. ఎముక బలంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రోటీన్, కాల్షియం రెండూ తగినంత మోతాదుల్లో ఉండాలి. మరి పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటిల్లో కాల్షియం, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని రోజుకు 1 కప్పు మాత్రమే తీసుకునే వారితో పోలిస్తే 2 కప్పుల చొప్పున తీసుకునే వారికి ఎముక విరిగే ముప్పు 33% తగ్గుతున్నట్లు ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. కాబట్టి ఎముకలు బలంగా ఉండాలి అంటే కాల్షియం, విటమిన్ డి మాత్రమే కాదు, తగినంత ప్రోటీన్ కూడా అవసరమని గమనించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. టీవీ 21 ద బెటర్ చాయిస్.